Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 328. ఆ మ్యాజిక్ ఏంటో నాకు తెలిస్తే కదా ఆంటీ నేను ఇంకొకరికి చెప్పడానికి అనగానే అదేంటి నువ్వు మ్యాజిక్ చేయడం వల్లే కదా సార్ నీ వెంట పడుతున్నారు అంది. ఆయన నా వెంట పడిన విషయమే నాకు తెలియదు కదా. ఆయన ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నా వెంట పడితే 3 ఏళ్ల తర్వాత ఎదురుపడి ఎప్పటికో నాకు చెప్పాడు. అప్పటి వరకు ఆయన నా వెంట పడ్డం ఏంటో అర్థం కాని డైలమాలో నేనుంటే ఆ తర్వాత నేనెలా నచ్చానో తెలియని డైలమాలో పడేశాడు అని చెప్పింది. ఎంతైనా చాలా మంది అమ్మాయిలకి నీ లవ్ స్టోరీ ఒక ఫ్యాంటసీ తెలుసా అని అంది రేఖ. అంటే అని దక్ష అడగడంతో ఇలాగే నచ్చినవాడు వాళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళు తనని ప్రేమించే వరకు ప్రేమగా చూసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు అనగాని నేనెప్పుడు అంత విచిత్రమైన కల కనలేదు. కానీ జరిగింది అంది. రేఖ నవ్వుతూ సరేలే ఇదిగో జ్యూస్ తాగు అనగాని ఆంటీ ఇంట్లో అంతమంది ఉండగా మీరు ప్రత్యేకంగా నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడం నాకేదోలాగా అనిపిస్తోంది అంది. ఈ ఇంట్లో నీకు నేను జ్యూస్ తీసుకొచ్చి ఇస్తే మూతి 30 వంకలు తిప్పుకునే వాళ్ళు మీ వదిన తప్ప ఇంకెవ్వరూ లేరు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా తాగు. లేదంటే సార్ నన్ను తిడతారు. ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు మీ మేడంకి జ్యూస్ ఇచ్చావా లేదా అని కాల్ వస్తుంది అంది. అదిగో మళ్ళీ మేడం అంటారు అనగానే అబ్బా ఏదో ఫ్లోలో అన్నానే బాబు తాగు అని అంటూ జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోయింది రేఖ. అత్తా అని గుమ్మం దగ్గర వరకు పాక్కుంటూ వచ్చి సౌజన్య కొడుకు పిలవడంతో 3 మెట్లున్నాయిగా వాడు గనుక ముందుకొచ్చాడంటే కింద పడి గడ్డం పగిలిపోతుంది. దాంతో కంగారు పడి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి పరిగెత్తుకుని వచ్చి వాణ్ణెత్తుకోవడంతో వాళ్ళ అత్త అంత స్పీడ్ గా పరిగెత్తుకుని రావడంతో వాడు కిలకిలా నవ్వుతుంటే నీకు కామెడీగా ఉంది. నాకు గుండె ఆగిపోయింది అని అంటూ వాడికి కొంచెం జ్యూస్ తాగిస్తూ తను తాగుతూ కూర్చుంది. రాత్రి డిన్నర్ చేస్తూ ఉంటే రెస్ట్‌లెస్ గా కూర్చుని పదే పదే ఇంటి పెరటి గుమ్మం వైపు చూస్తున్న అక్కని చూసి ఏమైందక్కా? ఎందుకు ఊరికే అటువైపు చూస్తున్నావ్? కొంపదీసి బావగారు వస్తానని చెప్పారా ఏంటి? అని రక్ష అంది. టక్కున కొండపల్లి బొమ్మల్లాగా అందరి తలలు తన వైపుకి టర్న్ అవ్వడంతో వెర్రి నవ్వులు నవ్వుతూ రక్ష వైపు కోపంగా చూసి బావగారు ఇప్పుడెందుకొస్తారే? హాయిగా డిన్నర్ చేసి పడుకోవడానికి రెడీ అవుతుంటారని తొడపాసం పెడుతూ చెప్పేసరికి రక్ష అరుపు బయటికి రాకుండా పంటి దిగువన ఆపేసి అందరూ చేతులు కడుక్కోడానికి వెళ్ళిపోయాక రాక్షసి అంత గట్టిగా గిచ్చావేంటి? నాకు తెలిసి కమిలిపోయుంటుంది అని అంది రుద్దుకుంటూ రక్ష. మరి లేకపోతే అందరికి హింట్ ఇవ్వడం అవసరమా? అసలే అమ్మ ఆయనని కలుస్తున్నానని తిడుతుంది. ఇప్పుడు డౌటొచ్చిందంటే నన్ను వెళ్ళనివ్వదు. అసలే మీ బావగారు నా మీద కోపంగా ఉన్నారు అంది. ఇంత విషయం జరిగిందని నాకేం తెలుసు అని అంది రక్ష ఏడుపు మొహం వేసుకొని. అందరూ నిద్రపోవడానికి సిద్ధమవుతుంటే ఇందిర అప్పటికే డోర్స్ అన్ని క్లోజ్ చేయడంతో అవన్నీ నెమ్మదిగా బోల్ట్ తీసేసి దక్ష ఏమీ తెలియనట్టుగా పడుకోవడానికి వెళ్లి 12 గంటలకి అలారం రింగ్ అవుతూ ఉండగానే లేచి అలారం ఆఫ్ చేసి రేఖ డిస్టర్బ్ అవ్వకుండా డోర్ క్లోజ్ చేసి కిందకొచ్చి పెరటి డోర్ వైపు వెళ్లి డోర్ ఓపెన్ చేసుకుని బయటికెళ్ళగానే అప్పటికే ఒక చెట్టుకి ఆనుకుని వెయిట్ చేస్తున్న కర్ణ కనిపించడంతో అతని అధరాలని అందుకోవడంతో ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి తీసుకున్నాడు.
కాసేపటికి దూరం జరిగి అతని గొంతు చుట్టూ చేతులు వేసి, "ఎంత కోపం ఉంటే మాత్రం ఇన్ని రోజులు కలవడానికి రారా?" అని కోపంగా గుసగుసగా అడిగింది. "నేను రాకపోతే రండి అని నువ్వు పిలవచ్చు కదా!" అని అతను కూడా గుసగుసగా అడిగాడు. అమ్మాయిలం డైరెక్ట్‌గా ఎలా అడుగుతాం అనగానే ఇంకాస్త దగ్గరికి పొదుముకొని, "మిస్ అవుతున్నానే. ఎప్పుడొస్తావు ఇంటికి?" అనగానే, "టైం పడుతుంది శ్రీవారు" అని గోముగా అతని మీసాన్ని లాగుతూ చెప్పగానే, "రాక్షసి నొప్పిగా ఉంది" అంటూ నడుం గిల్లాడు. దక్ష గట్టిగా అరవబోతుంటే ఆమె అధరాలని అందుకొని ఇంట్లో వాళ్ళు ఎవరూ డిస్టర్బ్ అవ్వకుండా చేశాడు శాడిస్ట్ బాబు. ఆమె చిరుకోపంగా అతని వైపు చూస్తూ ఉంటే నవ్వుతూ, "మిస్ అవుతున్నాను బేబీ. ఇంకెప్పుడొస్తావే?" అని అడిగాడు. నవ్వుతూ, "ఇది ఆషాఢమాసం బాబూ. నెల మొత్తం పూర్తయ్యే వరకు ఈ విరహం తట్టుకోవాల్సిందే" అని అతని చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ చెప్పేసరికి, "ఒక్కడినే ఇంట్లో ఉండలేకపోతున్నాను" అనగానే, "ఒక్కడివే ఎక్కడున్నారు? 20 మంది పనివాళ్ళున్నారు కదా!" అంది. "పనివాళ్ళు పెళ్ళాం ఒకటేనా?" అని కోపంగా అడిగేసరికి, "కరెక్టే. అసలు కాదు" అని అంటూ ఉంటేనే పిచ్చెక్కుతోంది. రోజుకొక్కసారైనా చూడాలనిపిస్తోంది. ఇక్కడికొద్దామంటేనేమో నువ్వు ఒప్పుకోవడం లేదు. అత్తయ్య ఒప్పుకోవడం లేదు. ఈగో అడ్డొచ్చి రాకూడదనుకున్నా రెండో రోజుకే మెల్టయిపోయి వచ్చేస్తున్నాను అన్నాడు. నవ్వుతూ, "ఐ నో బేబీ" అని బుగ్గలు గిల్లుతూ ఉండేసరికి, "నేనేమైనా చిన్న పిల్లాడిననుకుంటున్నావా? తెగ బుగ్గలు గిల్లుతున్నావు. మనకొక బుడ్డోడు పుడితే వాడికి ముద్దలు, ముచ్చట్లు చెయ్యొచ్చు. కానీ పద అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళేసొద్దాం" అనగానే, "అమ్మో! అమ్మకి తెలిసిందంటే చంపేస్తుంది. ఇప్పుడొద్దండి" అని అంది. "ఐస్ క్రీమ్ ఇప్పిస్తానన్నా కూడా రావా?" అనగానే, "పదండి వెళ్దాం" అని వెంటనే మాట మార్చడంతో శాడిస్ట్ బాబు కోపంగా చూస్తూ ఉంటే, "ఏమైంది? వస్తానన్న కోపమేనా?" అంది. నాకు కోపమొచ్చింది నువ్వు వస్తానని అన్నందుకు కాదు. అనగానే మరింక దేనికి అని అడిగేసరికి నీకు నాకంటే ఐస్ క్రీమ్ అంటే ఎక్కువ ప్రేమున్నందుకు అంది. ఊరుకోండి. మరి వస్తువుల మీద కూడా జెలసీ ఫీలయితే ఎలా చెప్పండి? అనగానే నీకేం తెలుసు నా బాధ? అనగానే ఏంటి అయ్యగారి బాధ? అని అడుగుతూ దగ్గరికెళ్ళి గారాలు పోతూ ఉండేసరికి చూడు నువ్విలా దగ్గరికి రాకు. నాకేదేదో అవుతుంది అన్నాడు. ఏమవుతుంది అని నవ్వుతూ ఉంటే రాక్షసి అన్ని రూల్స్ చెప్తావు మళ్ళీ ఇలా రెచ్చగొడతావు. ఇదెంతవరకు కరెక్ట్ అనగానే అదంతే. ఛాన్స్ లేనప్పుడు రెచ్చగొట్టి మరీ మొగుళ్ళు కష్టపడుతుంటే చూసి ఆనందించడం పెళ్ళాం ధర్మమండి అంది. "నువ్వొకసారి ఆషాఢ మాసం కంప్లీట్ చేసుకొని రావే అప్పుడు చెప్తా నీ సంగతి" అనగానే మాట్లాడితే ఆషాఢం అని తెగ కోప్పడుతున్నారు. ఇంకా చాలా మందికి అధిక మాసం కూడా వస్తుంది అనగానే "అంటే ఏంటి?" అన్నాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆషాఢ మాసం 1 మంత్ ఉంటుంది. అధిక మాసంలో 2 మంత్స్ ఆషాఢం ఉంటుంది అనగానే, వాట్ అని షాక్ అవ్వడంతో, మనం ఇంకా చాలా లక్కీ శ్రీవారు. మనకి 1 మంత్ మాత్రమే వచ్చింది బుజ్జుకుంటా అని అతని గొంతు చుట్టూ చేతులు వేసి ముద్దుగా చెబుతూ ఉంటే, ఆమె నడుం చుట్టూ వేసి చేతుల్లోకి తీసుకొని, "నో వే ఇంకొక 1 మంత్ వస్తే నాకు ఖచ్చితంగా పిచ్చెక్కుతోంది" అన్నాడు. అయ్యగారి కోసం లోకమంతా పిచ్చెక్కిపోతుంటే, తమరు మాత్రం నా కోసం పిచ్చెక్కుతున్నారా? అనగానే ఏం చేస్తాను? ప్రేమించాను కదా! ఏ క్షణంలో ఎదురుపడ్డావో గాని, నువ్వు తప్ప నాకు వేరే ఆలోచన లేకుండా చేశావని అంటున్న అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకోవడంతో, ముందు ఆశ్చర్యపోయినా నవ్వుతో ఆమెని చెట్టుకి లాక్ చేశాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటుంటే, బేబీ నీకొక మాట చెప్పాలి అనగానే, చెప్పు కన్నా అనగానే, నువ్వు లేకపోతే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది అనగానే, దక్ష రెప్పలు రెపరెపలాడిస్తూ అతని కళ్ళల్లోకి చూస్తుంటే, "అసలు నువ్వనే దానివి లేకపోతే నేనే హోప్‌తో బ్రతకాలి అని ఆలోచిస్తే నాకు వేరే ఆలోచన కూడా కనిపించడం లేదు" అన్నాడు.
ఊరుకోండి. అక్క, చెల్లెలు, అమ్మ, నాన్న అంత ప్రేమించే నానమ్మ, తాతయ్య వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించే స్నేహితుడు ఉంటే నేను లేకపోతే ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నారా? అనగానే ఆమెని గట్టిగా దగ్గరికి లాక్కోవడంతో అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే ఐయామ్ సీరియస్ అన్నాడు కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.